ప్రభుత్వ రహస్యాలు బయటకు వస్తే ఏమవుతుంది? కొన్ని ఫైల్స్ని ఇప్పుడు డీక్లాసిఫై చేశారు అంటే వాటిని ఇకపై సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆ ఫైల్స్లో ఏముందో చూద్దామా? పదండి ఈ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. 100 సంవత్సరాలకు పైగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనందరికీ తెలిసిన ఎఫ్బీఐ, దేశం యొక్క అత్యంత కీలకమైన రహస్యాలను కాపాడుతూ వచ్చింది. వాళ్లు కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు, ఏకంగా దేశ చరిత్ర గతినే మార్చగల సమాచారాన్ని భద్రపరిచారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇన్నాళ్లు మూసి ఉన్న ఆ పాత ఫైల్స్, ఆ ఆర్కైవ్స్ తెరుచుకున్నాయి. చాలా కాలంగా దాచిపెట్టిన ఫైల్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చాయన్నమాట. మరి ఈ ఫైళ్లల్లో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు, వింత కథలు, ఇంకా రహస్య చరిత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటగా ఎఫ్బీఐ యొక్క అసలు పని అంటే జాతీయ భద్రత గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత వచ్చిన కోల్డ్ వార్ సమయంలో ఉన్న భయాలు, అనుమానాలు వాళ్ల పనితీరును ఎలా మార్చాయో తెలుసుకుందాం. అప్పట్లో ఎఫ్బీఐ వాళ్లు బ్లాక్ బ్యాగ్ ఆపరేషన్లు అనేవి చేసేవాళ్లు. ఏంటివి అంటారా? అంటే ఏ వారెంట్ లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రే ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి దూరిపోయి ఆధారాల కోసం వెతకడం అన్నమాట. చెప్పాలంటే ఇవి చాలాసార్లు చట్టవిరుద్ధమే. దేశానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనే దాన్ని బట్టి ఎఫ్బీఐ ఫోకస్ ఎలా మారుతూ వచ్చిందో ఇక్కడ మనం చూడొచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీ సైంటిస్టులను తమ వైపు తిప్పుకోవడం దగ్గర్నుంచి, కోల్డ్ వార్ టైంలో కమ్యూనిస్టులపై నిఘా పట్టడం వరకు వాళ్ల కార్యకలాపాలు అన్ని చోట్లా విస్తరించాయి. ఆ టైంలో భయం ఏ రేంజ్లో ఉండేదో చెప్పటానికి ఇదో ఉదాహరణ. అణుబాంబు పితామహుడు ఓపెన్ హైమర్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన వ్యక్తి. అయినా సరే ఆయన భార్యకు గతంలో కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే చిన్న అనుమానంతో ఎఫ్బీఐ ఆమెపై కూడా దర్యాప్తు చేసింది. ఓకే, ఇప్పటిదాకా మనం స్పైస్, పొలిటికల్ థ్రెట్స్ గురించి చూశాం. ఇప్పుడు కథలో ఒక ఊహించని మలుపు. అదేంటంటే అమెరికన్ పాప్ కల్చర్, మరీ ముఖ్యంగా హాలీవుడ్ మీద ఎఫ్బీఐ కన్నువేయడం. అసలు ప్రశ్న ఏంటంటే, గూఢచారుల మీద, శత్రుదేశాల మీద ఫోకస్ పెట్టాల్సిన ఏజెన్సీ సినిమా స్టార్ల మీద ఎందుకు నిఘా పెట్టింది? ఈ రహస్యం వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి లిస్ట్ చూడండి. జాన్ లెనన్, మార్లిన్ మన్రో, చార్లీ చాప్లిన్, ఆఖరికి హెలెన్ కెల్లర్ కూడా. ఎఫ్బీఐ నిఘాలో ఉన్న ఈ కల్చరల్ ఐకాన్స్ జాబితా చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ప్రభుత్వం వాళ్ళని ఎందుకు గమనించాల్సొచ్చింది? ఒక సెలబ్రిటీ మీద ఎఫ్బీఐ ఫైల్ ఉండటానికి 2 దారులుండేవి. ఒకటి, వాళ్లతో సహకరించడం. 2, వాళ్లతో గొడవ పడడం. ఫ్యూచర్ ప్రెసిడెంట్ రానాల్డ్ రీగన్ యాక్టర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనుమానిత కమ్యూనిస్టుల పేర్లను ఎఫ్బీఐకి ఇచ్చారు. మరోవైపు రచయిత ట్రూమాన్ క్యాపోటే ఏకంగా ఎఫ్బీఐ డైరెక్టర్తోనే గొడవపడి వాళ్ల టార్గెట్ అయ్యారు. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మిక్కీమౌస్ సృష్టికర్త వాల్ట్ డిస్నీ ఎఫ్బీఐకి ఎంత దగ్గరగా పనిచేశారంటే ఆయనకు ఏకంగా స్పెషల్ ఏజెంట్ ఇన్ఛార్జ్ కాంటాక్ట్ అని ఒక ప్రత్యేక హోదా ఇచ్చారు. దీన్ని బట్టి హాలీవుడ్లో కొందరికి ఎఫ్బీఐకి మధ్య ఎంత లోతైన సంబంధాలుండేవో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ పాత ఫైల్స్లోని అత్యంత విచిత్రమైన, వింతైన సెక్షన్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఎఫ్బీఐ పాటల లిరిక్స్ దగ్గర్నుంచి అంతుచిక్కని జీవుల వరకు అన్నింటినీ దర్యాప్తు చేసింది. ఇది వింటే నవ్వొస్తుంది. 1963లో వచ్చిన లూయీ లూయీ అనే ఒక ఫేమస్ పాట లిరిక్స్ అర్థం కావట్లేదని, అందులో ఏమైనా సీక్రెట్ మెసేజ్లున్నాయేమోనని ఎఫ్బీఐ ఏకంగా 1 సంవత్సరం పాటు ఇన్వెస్టిగేట్ చేసింది. చివరికి వాళ్ళకేమీ దొరకలేదు. ఎగిరే పళ్ళాలు, ఏలియన్స్, ఈ విషయాలపై ఎఫ్బీఐ ఆశ్చర్యకరంగా చాలా దర్యాప్తులు చేసింది. మనం ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్నామా అనే ప్రశ్న వాళ్ల ఫైల్స్లో కూడా చాలాసార్లు కనిపించింది. చరిత్రలోనే అత్యంత ఫేమస్ యుఎఫ్ఓ ఇన్సిడెంట్స్లో ఒకటైన రోజ్వెల్ సంఘటన గురించి ఎఫ్బీఐ అఫీషియల్ రిపోర్ట్ ఇది. అందరూ ఏలియన్ స్పేస్ షిప్ అనుకుంటే వాళ్ల ఫైల్ మాత్రం దాన్ని బెలూనుకు వేలాడుతున్న ఒక షడ్భుజి ఆకారపు డిస్క్ అని సింపుల్గా తేల్చేసింది. ఇది ఇప్పటివరకు మనం చూసిన వాటన్నింట్లోకెల్లా చాలా విచిత్రమైన దర్యాప్తు. అమెరికా అడవుల్లో తిరుగుతుందని నమ్మే భారీ వెంట్రుకల జీవి బిగ్ ఫుట్, దాని ఉనికిపై ఎఫ్బీఐ ఏకంగా అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. వాళ్లకు కొన్ని మిస్టీరియస్ వెంట్రుకలు దొరికాయి. వాటిని టెస్ట్ చేస్తే తెలిసిన ఏ జంతువుతోనూ అవి మ్యాచ్ అవ్వలేదు.
ఫైనల్గా దర్యాప్తు రిజల్ట్ నిర్ధారణ కాలేదు అని ముగించారు. ఇది మిస్టరీకి మరింత ఆసక్తిని పెంచుతుంది గదూ. ఇప్పుడు ఈ ఫైల్స్, ఈ దర్యాప్తుల కథను ఒక వ్యక్తిగత స్థాయికి తీసుకువద్దాం. ఎఫ్బీఐ నిఘా నెట్వర్క్ ఎంత పెద్దదిగా ఉన్నప్పుడు ఒకవేళ సాధారణ పౌరుల మీద కూడా వాళ్లకు ఫైల్స్ ఉండే అవకాశముందా? ఈ ప్రశ్నతో ఈ టాపిక్ మనందరికీ పర్సనల్ అవుతుంది. అవును, ఒకరిపై ఎఫ్బీఐ రికార్డులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్వేచ్ఛ కింద ఎవరైనా తమపై ఫైల్స్ కోసం అభ్యర్థించవచ్చు. ఈ స్లైడ్లో ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఉంది. ఇది చాలా ప్రాక్టికల్ విషయం. అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఫైళ్లు కేవలం ప్రభుత్వ రహస్యాలు మాత్రమే కాదు. ఇవి ఒక దేశపు ఆందోళనలకి, వాళ్లకున్న కొన్ని అబ్సెషన్స్కి, దాచిపెట్టిన చరిత్రకు అద్దం పడతాయి. అవును, ఇది అమెరికా యొక్క దాగి ఉన్న కథ. దాన్ని ఇప్పుడు మనం చదవగలుగుతాం.